464, 461, 772 మొత్తం 3 నెంబర్లు. 464, 461, 724. ఈ పాట పాడదాం. ఈ ఫ్యాన్ అయినా అన్న. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటిరి ప్రభువా, నిర్మించమంటిరి ప్రభువా. ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటిరి ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటిరి ప్రభువా. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు తుమ్మకర్రతో మందసమును, తుమ్మకర్రతో మందసమును చేసి బంగారును పొదిగించిన, చేసి బంగారును పొదిగించిన తుమ్మకర్రమి రేయని అంటిరి, తుమ్మకర్రమి రేయని అంటిరి. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటిరి ప్రభువా, నిర్మించమంటిరి ప్రభువా. ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటిరి ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటిరి ప్రభువా. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు కరుణాపీఠము కావలెనంటిరి, కరుణాపీఠము కావలెనంటిరి, కరుణాపీఠమునే అనుచు, కరుణాపీఠమునే అనుచు ప్రాణమిడితిరి, కరుణను చూపి ప్రాణమిడితిరి, కరుణను చూపి. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు బలిపీఠమును చేయుమంటిరి, బలిపీఠమును చేయుమంటిరి, బలిపీఠమున సిలువయనుచు, బలిపీఠమున సిలువయనుచు బలి అయితిరి నీ రక్తము కాచి, బలి అయితిరి నీ రక్తము కాచి. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము
ఆవరణ ద్వారంబుల చేసి ముగించితిని మీ పనినంతటిది ముగించితిని మీ పనినంతటిది మహిమయు ఘనత మీకే కల్గున్ మహిమయు ఘనత మీకే కల్గున్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నావన్నీయును మీకిచ్చితిని నావన్నీయును మీకిచ్చితిని మీవన్నీయును నావే ప్రభువా మీవన్నీయును నావే ప్రభువా కృప చూపితిరి మీ మహాప్రేమన్ కృప చూపితిరి మీ మహాప్రేమన్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ పట్టణము నందు పరిశుద్ధ పట్టణము నందు నివాస స్థలము నాకు సగితిరి నివాస స్థలము నాకు సగితిరి తరతరములు మీతో నివసింతున్ తరతరములు మీతో నివసింతున్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటిరి ప్రభువా నిర్మించామంటిరి ప్రభువా ఇశ్రాయేలు నివాసము కటి ఇశ్రాయేలు నివాసము కటి పరచ మంటిరి ప్రభువా పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు. We'll sing Bible chorus. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, you find a word of comfort wherever you may look. In sorrow or in pain, His promise
promises are plain, so keep on believing in the grand old book. యెహోషువ 2వ అధ్యాయం మొదటి 14 వచనాలు మనం మార్చి చదువుదాం. యెహోషువ 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనము మార్చి గట్టిగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవడానికి మనం ప్రయత్నం చేస్తాం. యెహోషువ 2వ అధ్యాయము అందులో మొదటి 14 వచనాలు మనం ఏం చేస్తామంటే మార్చి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, మూడో వచనం, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశమంతటినీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. ఐదో వచనం, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు. ఏడో వచనం, ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. తొమ్మిదో వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేనెరుగుదును. పదకొండో వచనం, యెహోషువ 2:11, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. పదమూడో వచనం, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. సో ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనము ఆరంభించినాము. సో పోయిన వారం మనం ఏం చూసినామంటే రాహాబు అనే పేరుకు అర్థం ఏంది అనేది చూసినాం. సో రాహాబు అనే పేరుకు అర్థం బ్రాడ్, లేకపోతే ఎన్లార్జ్డ్, పెద్ద మనసు అని అర్థం. సరే, ఈ 2వ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించినాం. మొదటి 2 వచనాలు ఏమి అంటే వేగులవారు వెళ్ళుట, వేగులవారు రాహాబు దగ్గరికి వెళ్ళుట. దాని తర్వాత 2వ వచనం నుండి 7వ వచనం వరకు రాజు యొక్క పనివారు అండ్ రాహాబు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుట. దాని తర్వాత 8 నుండి 14 వరకు ఏమి అంటే రాహాబు వాళ్ళను దాపెట్టుట, లేకపోతే రాహాబు ఏ విధంగా రక్షణ పొందింది అనే సంగతి మనం అక్కడ చూస్తాం. సో లాస్ట్ 15 నుండి 24 వరకు ఆ యొక్క దేశము నుండి తప్పించుకొని, అంటే ఆ యెరికో నుండి ఈ వేగుల వాళ్ళు ఇద్దరు తప్పించుకొని మళ్ళీ యెహోషువకు వచ్చి యెహోషువకు రిపోర్ట్ చేయడం,
సరే, దాని తర్వాత మనం ఏం చూసినాము అనంటే ఈ యొక్క రాహాబు చేసిన మంచి పనులు. ఈ యొక్క సందర్భంలో రాహాబు ఏం చేసింది అనంటే దగ్గర దగ్గర 12 మంచి పనులు చేసింది ఆమె. గుడ్ వర్క్, 12 గుడ్ వర్క్స్ షీ డిడ్. ఈవెన్ దో హర్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఆమె వృత్తికి ఎంతో భయంకరమైన పాపాత్మురాలు అయినప్పటికీ ఈ యొక్క భయంకరమైన పాపాత్మురాల్ని యేసుప్రభు ఏం చేసిండంటే ఆమె హృదయాన్ని కదిలించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యేకత అదే. ఎటువంటి భయంకరమైన పాపాత్ములనైనా సరే, నరహంతకులనైనా సరే, లేకపోతే మనుషులను మింగేటులనైనా సరే, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది మార్చి చూపిస్తుంది. జీసస్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్. మన జీవితాలని పూర్తిగా మార్చి చూపిస్తాడు ఆయన. అంతటి శక్తి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నది. సో ఈ యొక్క రాహాబు అనే వేశ్య, ఆమె మరి ఎంతకాలం నుండి ఆ యొక్క పాపంలో ఉందో మనకైతే తెలియదు, కానీ ఆమె యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చారు. మనం చదివినాం కదా 9వ వచనం 2:9. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియో నేనెరుగుదును. రాహాబ్ అంటుంది, యెహోవా గురించి నాకు తెలుసు, నేను ఎరుగుదును. దాని తర్వాత వచనంలో చదివితే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో మేము వింటిమి. ఎక్కడో అరణ్యంలో జరిగిన సంగతులన్నీ ఈ ఎరికోలో ఉన్న రాజుకు వినబడ్డాయి, ఆ రాజు సైనికులకు వినబడ్డాయి. ఆ దేశంలో భయంకరమైన పాపం జరుగుతుంది, ఆ పాపాత్ములు అందరికీ వినబడ్డది. అందరి హృదయాలు కూడా కరిగిపోయినాయంట. 11వ వచనం మనం చదివితే 2:11, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళెవర్రా నాయన, ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, రాజులనే ఓడగొడుతున్నాడు, దేశాలన్నీ వాళ్లకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తున్నాడు, ఆ దేశంలో ఎవరూ లేకుండా చేస్తున్నాడు, ఆయన శేషం కూడా మిగిల్చకుండా ఈ యొక్క దేవుడు చేస్తున్నాడు. ఈయన ఏం దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఈయన, ఎంత బలాఢ్యుడు, ఎంత యుద్ధ శూరుడు అనే సంగతి తెలుసుకున్నాక వీళ్ళు గనక ఒకవేళ మన మీదికి వస్తే మన సంగతి ఏమైపోతుందో, వాళ్ళ గుండెలు కరిగిపోయినాయి. సో గుండెలు కరిగినాయి అని అంటే రాహాబు రక్షణ పొందింది అని అర్థం. సరే, ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ యొక్క వేగుల వారు ఉన్నారు కదా, ఆ వేగుల వారు కూడా కొన్ని మంచి పనులు చేసినారంట. ఆ యొక్క వేగుల వారికి కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ యొక్క 2వ అధ్యాయానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంది అని అంటే ఫెయిత్ ఇన్ యాక్షన్ అనే టైటిల్ మనం ఇచ్చినాం. ఈ యొక్క 2వ అధ్యాయానికి ఫెయిత్ ఇన్ యాక్షన్ అంటే క్రియారూపకమైన విశ్వాసము. ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటున్నాము అని కాదు, కానీ ఆ యొక్క విశ్వాసాన్ని ప్రాక్టికల్ లైఫ్లో అప్లికబిలిటీ అనేది చేయాలి. సో నా యొక్క విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా నేను చూపించాలన్నమాట. ఇప్పుడు యెహోషువ నూను కుమారుడైన యెహోషువ ఇద్దరిని పిలిచినాడు. వాళ్ళిద్దరిని పిలిచినాడు. అక్కడ మొదటి వచనంలో ఏం రాయబడ్డదంటే చూడండి, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరికోను చూడుడని వారితో చెప్పి హిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. అంటే ఈ యొక్క వేగుల వారు 2 అండ్ యెహోషువ, వీళ్ళ ముగ్గురికే తెలుసు ఆ ఎరికో అనే ప్రాంతం ఎట్లా ఉంటుందో వీళ్ళ ముగ్గురికే తెలుసు. దేవుని సేవకుడు సంఘంలో ఉన్నాడు, ఆ యొక్క సేవకుడు సేవ చేస్తున్నాడు. ఆ సేవకులు ఏం చేస్తారు అంటే వాళ్ళు గమనిస్తారు, సంఘంలో నమ్మకస్తులైన వాళ్ళు ఎవరు, సంఘంలో మనకి పరిచర్యకి పనికొచ్చే వాళ్ళు, అంటే నేను గనక పరిచర్య అప్పగిస్తే నమ్మకంగా పరిచర్య చేసే వాళ్ళు ఎవరు అనే వాళ్ళని ఈ సేవకులు ఏం చేస్తారంటే కనిపెడతారు. సేవకులకి ఉన్న లక్షణం అది. ఆ జ్ఞానం ఆల్రెడీ పైనుండి దేవుడు సేవకులైనటువంటి వాళ్ళకి ఇస్తాడు. సో విశ్వాసులతో మాట్లాడుతుంటే కానీ, విశ్వాసులతో సంభాషిస్తే కానీ, వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంట్లోకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు కానీ విశ్వాసుల లోపల ఉన్న టాలెంట్ ఏంటో ఈ సేవకులకి అర్థమైపోతుంటుంది. అర్థమైపోయిన తర్వాత ఈ యవనస్తుని పలానా పని కొరకు నేను వాడుకోవచ్చు అని అది తెలిసిపోతుంటుంది వెంటనే.
పరిశుద్ధాత్మ దేవుడు అట్లా నడిపిస్తూ ఉంటాడు. సో అట్లా ఇక్కడ యెహోషువ చేసిన పని ఏంటి అంటే నమ్మకస్తులైన మనుషులను ఇద్దరిని పట్టుకున్నాడు. నమ్మకస్తులైన మనుషులని ఇద్దరిని ఆయననే ఎన్నుకున్నాడు. వాళ్ళిద్దరిని పిలిచినాడు అంతే. జనమంతా అక్కడున్నారు, యెహోషువ ఇక్కడున్నాడు. సో ఒక పని ఉంది అంటే ఆయన ఆ పని ఉంది అని కూడా ఎవరికీ చెప్పలేడు. కానీ ఇద్దరు యవనస్తులను పిలిచినాడు. పిలిచేసి వాళ్ళకి ఒక పని అప్పగించినాడు. ఆ యవనస్తులు కూడా ఏం చేసినారంటే ఆ యొక్క సేవకుని మాటకి లోబడ్డారు. ఇది వాళ్ళలో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ఒక వ్యక్తికి ఉండాల్సిన ఫస్ట్ మెయిన్ లక్షణం, మెయిన్ చాలా ప్రాముఖ్యమైన ఈ యొక్క సంగతి ఏంటి అంటే దేవుని మాటలకి నేను లోబడాలి. ఇప్పుడు ఈ ఇద్దరు వేగుల వారు యాక్చువల్లీ వీళ్ళు పడుచు వాళ్ళు, వీళ్ళు యంగ్ బాయ్స్. ఈ ఇద్దరు కూడా యంగ్ బాయ్స్ అని 6వ అధ్యాయంలో ఉంటుంది, యెహోషువ 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. సరే, అక్కడికి వచ్చినప్పుడు చూద్దాము. సో ఈ ఇద్దరు యవనస్తులను యెహోషువ పిలిచినాడు. సరే, మీరిద్దరూ ఆ యెరికోకు వెళ్ళాలా, యోర్దాను దాటి అవతలికి వెళ్ళిపోయి ఆ యెరికో ఎట్లుందో చూసి రండి. సో ఇప్పుడు ఈ యవనస్తులు మామూలుగా ఏం చేయాలా? మా మమ్మీ డాడీని వదిలిపెట్టి మేము ఎట్లుండాలి, కనీసం ఒక మాట మా మమ్మీ డాడీకైనా చెప్పొస్తాం మేము, ఏం సార్ కదా, అట్లా అనాలి. కానీ వాళ్ళు అనలేదు. దేవుని సేవకుడు చెప్పినాడు, దేవుని సేవకుడు ఒక పని చెప్పినాడు, ఆ పని నేను నమ్మకంగా చేస్తాను. ఆ యొక్క పనిని నేను నమ్మకంగా చేసినప్పుడు నాకు ప్రతిఫలం ఇచ్చేది సేవకుడు కాదు, నాకు ప్రతిఫలం ఇచ్చేది నా దేవుడు అని విశ్వాసంతో ఒక అడుగు ముందుకేస్తే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒకటి, ఈ వేగుల వారికి ఉన్న లక్షణాలలో ఒక లక్షణం ఏంటి అంటే ఆ లక్షణం నాకు ఉందా లేదా, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అని అంటారు దాన్ని. ఇంగ్లీష్లో ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే వెనకాల అంటే డౌట్స్ ఏమీ అడగకుండా ఏమి అంటే లోపడడం. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఆయన శిష్యులని ఏ విధంగా ఎన్నుకున్నాడు అనంటే యేసు ప్రభు అట్లా వెళ్తున్నాడు. ఆ పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళు చేపలు పట్టుకుంటే యేసు ప్రభు ఏం చేసిండమ్మా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పాటు జాలరుగా చేస్తానన్నాడు యేసు ప్రభు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటంటే వెంటనే వాళ్ళు వాళ్ళ వల వదిలేసినారంట, వాళ్ళ ఓడలు వదిలేసినారంట, అవన్నీ వాళ్ళ పని వాళ్ళకి అప్పగించేసినారంట, యేసు ప్రభువుని వెంబడించారంట. మారు మాట ఏమీ చెప్పకుండా, ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అని అంటారు దాన్ని. ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఉన్న పాటున దేవుని వాక్యానికి విధేయత చూపుట, ఉన్న పాటున దేవుని మాటకి లోబడుట, వెనకాల ప్రశ్నలు అనుమానాలు ఏమీ అనకుండా, ప్రభువా మేము మీ ఎంబడి వస్తాం, మరి మా ఇంట్లో ఏమైపోతారు, మా ఇంట్లో ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలా, మా భవిష్యత్తులో ఏం కావాలి, మాకు మంచి భవిష్యత్తు ఉంటుందా, అసలు మాకు ఆరోగ్యం పాడైతే ఎవరు చూసుకుంటారు, మా యొక్క ఏమి అంటే బేసిక్ నెససరీస్ ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ ఏమీ కూడా అడగలేదండి. వాళ్ళు వెంటనే లోపడ్డారు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట కూడా అదే, వాళ్ళు వాళ్ళ వల విడిచి ఆయనను వెంబడించిరి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అని అంటారు దాన్ని. బైబిల్లో మత్తయి కూడా ఉన్నాడు కదా, ఆ మాథ్యూ, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన మాథ్యూ, మత్తయి సువార్త రాసిన మత్తయి, ఆయన కూడా అంతే. ఆయన ఆఫీస్లో ఏవో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆఫీస్ ముందు నుండి అట్లా వెళ్తున్నాడు. మత్తయిని చూసినాడు, మత్తయి నువ్వు నా వెంబడి వచ్చేయి అని అంటే ఆయన వదిలేసినాడు. గవర్నమెంట్ జాబ్ వదిలేసిండు. ఆయన గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి ఏమి అనంటే ఆ ఫైల్స్, రిజిస్టర్స్ అన్నీ అక్కడ పడేసి యేసు ప్రభుతో వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ కాల్డ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. వెనకాల ఏమాత్రం కూడా అనుమానాలు పెట్టుకోకుండా దేవుని వాక్యానికి లోబడుట, దేవుని మాటకి లోబడుట. మన సండే స్కూల్ పిల్లలకు ఒక మంచి పాట ఉంటుంది, ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే టు షో దట్ యు బిలీవ్ కదా. ప్రార్థనకు తెలుసా ఆ పాట? ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే టు షో దట్ యు బిలీవ్. నువ్వు యేసు ప్రభువును నమ్ముతున్నావు అనే దానికి రుజువేంది? ఒబీడియన్స్, విధేయత. సో కాబట్టి
ఈ వేగుల వారైన ఇద్దరు మనుషులకి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే విధేయత. దేవుని సేవకుని మాటకు వాళ్ళు విధేయత చూయించినారు. నేను సంఘములో నా పరిచర్యని నేను నమ్మకంగా చేస్తున్నానా లేదా, నాకు అప్పగించిన పరిచర్యని, లేకపోతే దేవుని వాక్యానికి నేను విధేయుడుగా ఉన్నానా లేదా అనే సంగతి మనం పరీక్షించుకునే చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, మొదటి వచనం మళ్ళీ నేను చదువుతున్నాను. 2:1. రహస్యముగా పంపెను, వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. సో రహస్యముగా పంపినాడు. ఈ యొక్క యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను రహస్యంగా పంపినాడంటే, ఎందుకు రహస్యంగా పంపినాడంటే మనందరికీ బాగా తెలుసు. సో అంటే వాళ్ళకు కూడా చెప్పినాడు, మీ ఎవ్వరికి కూడా తెలియదు, మీరు కూడా ఎవ్వరికి చెప్పకండి. సో మీరు జస్ట్ సీక్రెట్గా వెళ్ళి సీక్రెట్గా వచ్చేసేయండి. ఎందుకు రహస్యంగా పంపినాడంటే మనందరికీ బాగా తెలుసు. ఆల్రెడీ ఒకసారి మోషే వేగుల వారిని పంపించినాడు, అందరికీ తెలుసు ఆ వేగుల వాళ్ళు పోయినారు అని. సో కాబట్టి 10 మంది ఏమో రాంగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు, ఇద్దరేమో గుడ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు. సో ఆ రాంగ్ రిపోర్ట్ను బట్టి ఎంతో గొప్ప నష్టం అక్కడ జరిగింది. సో సంఘంలో కూడా ఏమి అంటే ఇట్లనే ఉంటుంది. సంఘంలో జరిగే సంగతులన్నీ కూడా మామూలు అంటే, ఇక్కడ మంచిగా వాక్యం చెప్పనీకి వస్తున్నారు, ఇక్కడ వాక్యం మంచిగా చెప్తున్నారు, పాటలు మంచిగా పాడుతున్నారు, చాలా మంచిగా ఉంది అని ఎవరు చెప్పరు. కానీ ఈ సంఘంలో గొడవలు అవుతున్నాయి అనుకో, ఊరంతా పోయి ప్రకటిస్తూ ఉంటారు. ఏం సార్, ఈ రోజులలో అయితే ఇంకా ఆ సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసేస్తున్నారు, ఆ చర్చిలో ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, ఈ చర్చిలో ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, ఆ చూడు ఎట్లా కొట్టుకుంటున్నారో ఊరంతా చూడండి అని వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. ఇక్కడ రాయబడ్డది సీక్రెట్, రహస్యముగా. ఒక పరిచారకునిగా నేను కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలి, ఊరందరికీ డప్పు కొట్టకూడదు. చాలా వాక్యాన్ని చదువుతుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటే ఇంకా అద్భుతంగా అది ఉంటుంది. సరే, రహస్యముగా సంఘములో జరుగుతున్న సంగతులని ఏమి అంటే, కొన్ని సంగతులు మనం రహస్యంగా పెట్టాలి. చాలా మట్టుకు సంగతులని రహస్యంగానే పెట్టాలి. మనమేమో ఏవైతే రహస్యంగా పెట్టాలో అవి రహస్యంగా పెట్టము, ఏవైతే రహస్యంగా పెట్టదో అవి ఊరంతా. చాలా దుర్మార్గం, చాలా దౌర్భాగ్యం. సో దయచేసి అట్లా చేయకండి. ఇంట్లో అయినా సరే నువ్వు డిస్కస్ చేస్తుంటే, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే ఈ దేవుని వాక్యం గురించి డిస్కస్ చేయాలి. అంతేగాని కొట్లాటల గురించి వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అని వాటి గురించి డిస్కస్ చేస్తే ఇక ఇంట్లోన్న వాళ్ళు ఏం కావాలి, నీతో పాటు మేము ఎందుకు రావాలి మందిరానికి అని అంటారు. సో కాబట్టి ఒకటి ఇంప్లిసిట్ ఒబీడియన్స్, వీళ్ళకు విధేయత అనే లక్షణం వీళ్ళకు ఉన్నది. 2, వాళ్ళకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా వాళ్లకు విశ్వాసం అనేది ఉన్నది. ఆ యోర్దాన్ అవతల ఎరికో ఉంది అని గ్యారంటీ ఏంది? ఒకటి. దాని తర్వాత ఆ యోర్దాన్ అవతల ఎట్లుంటుందో తెలియదు, మేము మళ్ళీ సజీవంగా వస్తామో రామో అనేది కూడా తెలియదు, ఆ దేశ ప్రజలు ఎట్లుంటారో తెలియదు. సో కాబట్టి కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని బట్టి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అడుగు ముందుకు వేసినారు. వాళ్లకు విశ్వాసం అనేది ఉన్నది, మేము క్షేమంగా వెళ్తాం మళ్ళీ క్షేమంగా వస్తాం అనే ఖచ్చితమైన నమ్మిక వాళ్లకు ఉన్నది. సో కాబట్టి మొదటి లక్షణం ఒబీడియన్స్, 2వ లక్షణం విశ్వాసం. ఈ విశ్వాసం గురించి ఇంకా ముందుకి వచనాలు చదివితే మనకి ఇంకా అద్భుతంగా అది అర్థమవుతుంది. సరే, 3వ లక్షణం, వీళ్ళకి ఉన్న 3వ మంచి లక్షణం ఏంటంటే మొదటి వచనం, 2వ అధ్యాయము మొదటి వచనం, వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. సరే, ఆ ఊర్లో ఏదైనా బిగ్ షాట్ యొక్క ఇంట్లోకి వెళ్ళినాము, లేకపోతే ఒక పెద్ద మంచి మర్యాదస్తుని ఇంట్లోకి వెళ్ళినాము అని అంటేనన్నా ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు వెళ్ళింది ఒక పాపాత్మురాలైన స్త్రీది ఇంటికి. ఆ ఇల్లుని చూసిన తర్వాత వాళ్ళకి ఏమనాలి? బ్రదర్, మన ఈ ఇల్లు ఏం మంచిగా లేదు, ఇంట్లో వస్తువులు కూడా ఏం బాగలేవు, ఇల్లు ఏం బాగలేదు, ఈ పిల్ల కూడా ఏం బాగలేదు, వేషనంటే ఆమె దగ్గర మనం ఎందుకుందాం, మనం వెళ్ళిపోదాంపా, ఈ ఇల్లు మనకొద్దు, పాపాత్మురాలు ఇల్లు, ఈ పాపాత్మురాలు ఇంట్లో మనం ఎందుకుందాం అని వాళ్ళు అననే లేరు. మనం పవిత్రులము, ఈమెనేమో పాపాత్మురాలు, మనం సున్నతి పొందిన వాళ్ళము, వీళ్ళేమో పాపాత్ములు,
ఈ పాపాత్ముల ఇంట్లో నేను ఎందుకు ఉండాలి, ఈ పాపాత్మురాల ఇంట్లో నేను ఎందుకు ఉండాలి, మనం ఉండదు, వెళ్ళిపోదాం పా ఇక్కడ నుంచి అని వాళ్ళు అనలేరండి. సో కాబట్టి దే బోత్ హ్యావ్ యూనిటీ అమాంగ్ దెమ్సెల్స్. సరే బ్రదర్ నువ్వు ఉండు, నేను పోతా, నాకు ఉండబోద్దు అయితలేదు ఈడ అని అనుకోలేరు వాళ్ళు. దే బోత్ హ్యావ్ యూనిటీ అనే సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత అనేది ఉన్నది. సో వాళ్ళిద్దరి యొక్క తలంపులు ఒకటే, వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు కూడా ఒకటే. సో ఎప్పుడైతే మనము ఒక్కటిగా ఉంటామో, ఆ ఒకటిగా ఉన్నప్పుడే ఏమి అంటే మనము చాలా బలంగా ఉంటాం. ఎటువంటి శ్రమలనైనా, ఎటువంటి ఇరుకులనైనా, ఎటువంటి ఇబ్బందులనైనా ఏమి అంటే మనము ఎదుర్కొంటాం. సో కాబట్టి అందుకే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని అంటారు. లోకంలో ఏమంటారు? యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. వెన్ వీఆర్ ఇన్ యూనిటీ, మనం ఐక్యంగా ఉంటే ఐక్యమత్యమే మహాబలము. సో యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో మనం ఐక్యంగా ఉంటే ఎంతో బలంగా మనము ఉంటాం. ఎటువంటి పరిస్థితులనైనా సరే మనము ఎదిరిస్తాం. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో యూనిటీ అనేది ఉన్నది. సో దాని తర్వాత చూడండి 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనము, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. వీళ్ళంతా ధైర్యవంతులు, చాలా ధైర్యవంతులు వీళ్ళు. అర్థమవుతుందా వాక్యం మీకు? ఇప్పుడు 3 చెప్పినానా 4 చెప్పినానా? 1 వీళ్ళు విధేయులు, 2వది వీళ్ళకు విశ్వాసం ఉన్నది, 3వది వీళ్ళ మధ్యలో ఐక్యత ఉన్నది, 4వది వీళ్ళు ఎవరంటే ధైర్యవంతులు, చాలా ధైర్యవంతులు. వీళ్ళు పిరికోళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ఒక విశ్వాసి వాడు అసలు పిరికివాడు కానే కాదు, చాలా ధైర్యవంతుడు. ఎటువంటి శ్రమలనైనా, ఎటువంటి ఇరుకులనైనా, ఎటువంటి ఇబ్బందులనైనా ఆయన ఎదుర్కొంటాడు. చాలా ధైర్యవంతులు వీళ్ళు. వీళ్ళ ధైర్యాన్ని చూస్తే శత్రువులకు గుండెలు దడలమంటున్నాయి. అది ఎటువంటి పరిస్థితులనైనా సరే ఎదిరించగలిగే వ్యక్తే ఒక విశ్వాసి. సరే 14వ వచనం, 2:14, 4 అయినాయి, 2:14 చూడండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. సాక్రిఫైస్. ఒక ఆత్మను కాపాడడానికి, వాళ్ళ ప్రాణాలు కూడా ఇవ్వడానికి వాళ్ళు వెనకడుగు వేయట్లేదు. వీళ్ళు త్యాగపూరితమైన విశ్వాసులు. వీళ్ళు నీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉంటారు. వాళ్ళకి సురక్షిత లేదు, వాళ్ళను భద్రంగా ఉంచడానికి మా ప్రాణాలైనా సరే మేము అడ్డు పెడతాం, మా ప్రాణాలనైనా సరే మేము అడ్డు పెట్టి వాళ్ళను కాపాడుతాం. ఇది ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం. ఈ యొక్క వేగుల వారు ఆ యొక్క రాహాబ్కి చాలా గొప్ప ధైర్యం ఇచ్చినారు. వీళ్ళంతా ఎంతో త్యాగపూరితమైన విశ్వాసులు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వ్యక్తికి ఉండాల్సిన మెయిన్ లక్షణం కూడా ఇదే, త్యాగం, సమర్పణ కలిగిన జీవితం. సరే, ఈరోజు సెప్టెంబర్ 17 కదా. సెప్టెంబర్ 17 అంటే ఏంటో తెలుసా మీకు? సెప్టెంబర్ 17, 2000 సంవత్సరం, 2000 ఇయర్, సెప్టెంబర్ 17, 2000 ఇయర్లో హెబ్రోన్లో భూకంపం వచ్చింది. తెలుసా మీకు? హెబ్రోన్లో ఎక్కడొచ్చింది? ప్రార్థన నీకు తెలుసా? 17th April 2000, అంటే ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్ బ్యాక్. ఈ రోజుకి కరెక్ట్ 25 ఇయర్స్. భక్త సింగ్ తాత చనిపోయిన రోజు ఈరోజు. ఆ భక్త సింగ్ తాత చనిపోయినప్పుడు హెబ్రోన్లో భూకంపం వచ్చింది. 25 ఇయర్స్. ఇప్పుడు హెబ్రోన్ అనేది వితౌట్ భక్త సింగ్ 25 ఇయర్స్. భక్త సింగ్ తాత లేకుండా 25 ఇయర్స్ గడిపినాం మనం. సో హెబ్రోన్లో భూకంపం వచ్చింది. అందరూ కదిలిపోయినారు. మార్నింగ్ 6 o'clockకే భూకంపం వచ్చింది. ఎందుకు అంటే భక్త సింగ్ తాత చనిపోయినాడు. ఆ దేవాతి దేవుడు ఏం చేసినాడు అంటే ఆ భక్త సింగ్ తాతని పరలోక రాజ్యానికి పిలుచుకున్నాడు.
ఆల్మోస్ట్ నియర్లీ 11 or 12 years ఆయన కోమాలోనే ఉన్నాడు. తెలుసు సార్, తెలుసా మీకు? 12 సంవత్సరాలు ఆయన కోమాలోనే ఉన్నాడు, మంచం మీదనే ఉన్నాడు, మెడిసిన్స్ మీదనే ఉన్నాడు 12 సంవత్సరాలు. సో ఈరోజు ఈ 17th సెప్టెంబర్ అంటే మనందరికీ చాలా గొప్ప దినం. దేవుడు ఒక అన్యుణ్ణి ఎన్నుకున్నాడు. ఏదో వేరే మతం నుండి ఆయనని ఎన్నుకొని ఏం చేసినాడు అంటే ఆయన హృదయాన్ని మార్చి ఏమి అంటే మన హెబ్రోన్ విశ్వాసులకి భక్త సింగ్ తాతగారు అంటే ఆ తాతగారి ద్వారా దేవుడు నేర్పించింది ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఏంటి? రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ అవర్ చర్చ్ విజన్. సో ఆ భక్త సింగ్ తాతకు కూడా ఏమీ తక్కువ లేదు అసలు, అన్నీ ఉన్నాయి. చాలా వ్యవసాయ భూమి ఉంది వాళ్ళకి, కొన్ని వందల ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. వాళ్లకు వ్యవసాయ భూమి ఉంది అని వాళ్ళ నాయన ఆయనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివిపిస్తామని లండన్ దేశానికి పంపించినాడు. సో ఫెయిత్ ఇన్ యాక్షన్ అనే దానికి ఈరోజు మనం చూస్తున్న ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే మన భక్త సింగ్ తాత. ఆయన అన్నీ వదిలిపెట్టేసినాడు యేసుప్రభు కోసం. వాళ్ళ నాయన దగ్గర ఉన్న ఆస్తి కూడా వదిలిపెట్టేసినాడు. ఆయన యొక్క స్వాస్థ్యము లేకపోతే హక్కుదారుడు అన్నీ వదిలేసినాడు ఆయన. ఈరోజు హెబ్రోన్ చర్చెస్ అన్నీ ఎన్ని అని అంటే 20,000 ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచం అంతా కూడా ఈరోజు హెబ్రోన్ సంఘాలు ఎన్ని అని అంటే 20,000. ఏ అదర్ డినామినేషన్లో ఎవ్వరికి కూడా అన్ని సంఘాలు లేవు, అన్ని బ్రాంచెస్ లేవు. 20,000 సంఘాలండి, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇది. ఏ వేరే డినామినేషన్కి ఇన్ని సంఘాలు అసలు లేనే లేవు. అసలు భక్త సింగ్ తాత చనిపోయినప్పుడు ఆకాశంలో సూర్యుని చుట్టూ పెద్ద ఇంద్రధనుష్ వచ్చింది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఆ యొక్క దాసుని దేవుడు అట్లా ఘనపరిచినాడు. మనతో చేసిన నిబంధన, ఆ దాసునితో చేసిన నిబంధన, ఆయన సమర్పణ, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క పని, ఆయన యొక్క విధేయత, ఇప్పుడు మనం చూసిన లక్షణాలు అన్నీ కూడా ఈ ఒక్క పర్సన్లో మనం చూడొచ్చు. 1933లో ఆయన ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వస్తున్నాడు దేవుని సేవ కొరకు. దేవుని సేవ, దేవుడు నన్ను భారతదేశానికి వెళ్ళమంటున్నాడు, నేను భారతదేశానికి వెళ్ళి దేవుని సేవ చేస్తాను అని 1933లో అక్కడి నుండి ఇక్కడికి వస్తూ ఉంటే ఆ యొక్క ఏమి అంటే ఆయన ఏ స్టేషన్లో అయితే దిగుతున్నాడో ఆ యొక్క స్టేషన్లో అదర్ డినామినేషన్ చర్చ్ యొక్క పాస్టర్స్ అందరూ కూడా నిలబడ్డారు. పెద్ద పెద్ద పోస్టర్లు పట్టుకొని భక్త సింగ్ గో బ్యాక్, భక్త సింగ్ గో బ్యాక్, భక్త సింగ్ గో బ్యాక్, డోంట్ కమ్ టు ఇండియా, డోంట్ కమ్ టు ఇండియా, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ ఒడుతున్నారు గట్టి గట్టిగా. మేమున్నాము భారతదేశంలో సువార్త ప్రకటించడానికి, మేమున్నాము, నువ్వు రాకు, నువ్వు వెళ్ళిపో, గో బ్యాక్, భక్త సింగ్ గో బ్యాక్, భక్త సింగ్ గో బ్యాక్ అని అందరూ ఆ యొక్క రైల్వే స్టేషన్లో లేకపోతే ఆయన ఎక్కడైతే దిగుతున్నాడో అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు. మన దేశంలో ఉన్న అంటే అదర్ డినామినేషన్ పాస్టర్స్ కానీ అప్పటికి ఇంకా మిషనరీసే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటయ్యి భక్త సింగ్ గో బ్యాక్, డోంట్ కమ్, డోంట్ కమ్, డోంట్ కమ్, మేమున్నాము భారతదేశంలో సువార్త ప్రకటించడానికి, మేమున్నాము, ప్లీజ్ డోంట్ కమ్ టు ఇండియా. ఏం సార్, తెలుసా మీకు ఈ సంగతి? అయినా సరే ఆయన మనుషుల మాటలు అసలు పట్టించుకోనే లేదు. ఏ ఒక రోజు కూడా మనుషులను పట్టించుకోలేదు. ఆయన మన దేశానికి వచ్చినాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే సువార్త ప్రకటించినాడు. ఆ ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చినాడు, వాళ్ళ అమ్మ నాయనను కలిసినాడు, కలిసి వాళ్ళ అమ్మ నాయనకు చెప్పినాడు. చెప్తే వాళ్ళ నాయన ఒకటే మాట అన్నాడంట, ఒరే నాయన, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, సరే మంచిదే, నువ్వు చర్చికి పో, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, అన్నీ చేసుకో, మేము నిన్నేం అనం, కానీ నీ సాక్ష్యం మాత్రం ఎవరికి చెప్పకు అని అన్నాడు వాళ్ళ నాయన. అంటే నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను, ఐ కాంట్ లివ్ వితౌట్ బ్రీత్, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను నాయనా, అయితే నా ఆస్తిలో నీకు ఏ భాగం రాదు. ఆయన జేబులో ఉన్న చిల్లర పైసలు కూడా తీసి వాళ్ళ నాయనకి ఇచ్చి అట్లా వచ్చేసినాడంట బయటికి. ఆ ముంబై ఎయిర్పోర్ట్ నుండి ఎక్కడో ఒక పార్కులో పోయి కూర్చున్నాడు. ఆ పార్కులో ఒక బెంచ్ మీద కూర్చున్నాడు, ఆ బెంచ్ మీదనే కూర్చున్నాడు, ఆ బెంచ్ మీదనే పండుకున్నాడు. మరి ఆయన ఏం తిన్నాడో, ఏం చేసినాడో, ఎట్లా ఉన్నాడో ఎవరికి తెలియదు. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ బెంచ్ మీదనే ప్రార్థన చేసుకున్నాడంట ఆయన.
తెల్లారు లేవగానే ముంబైలో బైబిల్ సొసైటీకి పోయినాడు. ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి పోయి కరపత్రాలు తీసుకున్నాడు. కరపత్రాలు తీసుకొని ఆ ముంబైలో స్లమ్స్ ఉంటాయి. స్లమ్స్ అంటే గుడిసెలు వేసుకొని పూరి కాల్వలలో నాలాలలో ఉంటారు వాళ్ళంతా. స్లమ్స్ అంటారు వాటిని. సో ఆ స్లమ్స్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటే ఆ గుడిసెలలో మధ్యలోకి పోయి వాళ్ళందరికీ సువార్త ఆ పత్రికలు ఇస్తూ ఉన్నాడు. పత్రికలు ఇస్తూ ఉండి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు అందరికీ. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది, యేసు ప్రభు పాపాలు క్షమించే దేవుడు అని ఆయన సాక్ష్యం చెప్పుకుంటా ఆయన ఏమి అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమీ తినలేడు, ఏమీ తాగలేడు. అట్లా సువార్త ప్రకటించుకుంటా పోతున్నాడు. ఎవరో ఒకరు పిలిచినారు, ఓ పాస్టర్ ఇక్కడ రా, మా ఇంట్లో షాయి తాగిపో. వాళ్ళు షాయి ఇచ్చినారు. అదే దినం మొత్తం ఆయన ఏమైనా తిన్నడా, ఏమైనా తాగిండా అంటే గదే ఆ ఒక షాయ. సరే మరుసటి రోజు అట్లా సువార్త ఆయన ప్రతిరోజు చేసిన పని అదే. ముంబై బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి పోతున్నాడు, అక్కడ నుంచి ట్రాక్స్ తీసుకుంటున్నాడు, ఈ స్లమ్స్లో పంచుతూ ఉన్నాడు, ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇవన్నీ నిజంగా ఆ స్టార్టింగ్లో ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినాడు, అసలు తినకుండా ఎన్ని రోజులు ఉన్నాడు, తాగకుండా ఎన్ని రోజులు ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఈ రోజులలో ఎవరు చెప్పట్లేదు, ఇటువంటివి చెప్పినా ఎవరు నమ్మరు, ఎవరు విశ్వసించరు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట అనేది మనకెంతో ఆశీర్వాదం, అది మనకు ఆశీర్వాదం. సో కాబట్టి అట్లా కరపత్రాలు పంచుతూ ఉంటే ఎవరో ఒకరు పిలిచినారు, ఓ పాస్టర్ ఇక్కడ రా, మా దగ్గర భోజనం తినిపో అని అంటే వాళ్ళు భోజనం పెట్టినారు. అదే తిన్నాడు ఆయన. ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఎవరికి తెలియదు. సో కాబట్టి చాలా ఈ రోజు కూడా అంటే ఈ హెబ్రోన్ విశ్వాసులు ఇంత భయంకరంగా కొట్లాడుకున్నా, ఇంత భయంకరంగా ఇజ్జత్ తీసుకున్నా, అయినా సరే మనకెందుకు హెబ్రోన్ వాళ్ళకి ఇంత మర్యాద ఇస్తున్నారు, అదర్ డినామినేషన్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎందుకు మనకు మర్యాద ఇస్తున్నారంటే మన సంఘ దర్శనాన్ని బట్టి, మన సంఘ క్రమాన్ని బట్టి, అంతే. అంతకు మించి ఇంకేం లేదు ఆడ. మనం ఇంకా అదే సంఘ దర్శనంలో ఉన్నాం, అదే సంఘ క్రమంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా మనకు కొంత మర్యాద ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళ సంఘ క్రమాన్ని మర్చిపోలేదు, వాళ్ళ సంఘ పద్ధతిని, ఆ దర్శనాన్ని వాళ్ళు మర్చిపోలేదు, ఆ దర్శనంలో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఈ రోజు కూడా మనకు ఏమి అంటే కొంత మర్యాద అనేది ఉన్నది. సో ఒకరోజు ఏం జరిగిందంటే ఇంకా భక్త సింగ్ తాతగారు ఆయన ఉన్నప్పుడే 10,000 సంఘాలు స్థాపించబడ్డాయి. సో బిల్లీ గ్రహం గారు ఒకసారి విన్నారంట భక్త సింగ్ గారి గురించి. బిల్లీ గ్రహం. సో మన దేశంలో భక్త సింగ్ గారిని దేవుడు ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో అదే విధంగా అమెరికా దేశాన్ని మార్చడానికి బిల్లీ గ్రహం గారిని దేవుడు ఎన్నుకున్నాడు. సరే, బిల్లీ గ్రహం గారు భక్త సింగ్ గారి గురించి విన్నారు. ఇండియాలో ఒక సువార్థికుడు ఉన్నాడు, ఒక మిషనరీ ఉన్నాడు, 10,000 చర్చెస్ ఆయన స్థాపించినాడు అని ఆయన విన్న తర్వాత ఆయన భక్త సింగ్ గారిని కలవనీకే అమెరికా నుండి హైదరాబాద్కి వచ్చిండు, హెబ్రోన్కి వచ్చిండు ఆయన ఒకసారి. తెలుసా మీకు ఇవన్నీ? తెలుసా మీకు? బిల్లీ గ్రహం గారు హెబ్రోన్కి వచ్చినాడు, హెబ్రోన్లో చూసినాడు, భక్త సింగ్ గారిని కలిసినాడు, భక్త సింగ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చినాడు, ఆయనతో మాట్లాడినాడు, ఆయనతో సహవాసం చేసినాడు ఆయన బిల్లీ గ్రహం. ఆ హెబ్రోన్ని చూసినాడు, ఎంతమంది ట్రైనింగ్లో ఎంతమంది సేవకులు ఉన్నారు, ట్రైనింగ్లో ఎంతమంది సేవకురాన్లు ఉన్నారు, దాని తర్వాత సీనియర్ గార్డ్ సర్వెంట్స్ ఎవరున్నారు, ఆయన జత పనివారు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఆరాధన క్రమం ఎట్లా జరుగుతుంది, సేవకుల మీటింగ్ జరిగితే ఎంతమంది సేవకులు వస్తున్నారు, ఇవన్నీ చూసినాడు ఆయన. చూసి గమనించి ఆయన మంచిగా అన్నీ ఆ దేవుని సన్నిధి అంటే ఎట్లా ఉంటుందో ఆయన గమనించి ఆ భక్త సింగ్ గారికి ఒక మాట చెప్పిండట. ఏం చెప్పిండు అనంటే, మిస్టర్ భక్త సింగ్, బ్రదర్ భక్త సింగ్, ఇఫ్ వెన్ ఐ డై మై మినిస్ట్రీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై. ఇఫ్ యూ డై యువర్ మినిస్ట్రీ వోంట్ డై, యువర్ మినిస్ట్రీ విల్ కంటిన్యూ అని అన్నాడంట. దాని అర్థం ఏంటంటే, సహోదరు భక్త సింగ్ గారు, నేను చనిపోతే నా చావుతోనే నా పరిచర్య ఆగిపోతుంది, కానీ నువ్వు చనిపోతే నీ చావుతోని ఈ పరిచర్య ఆగదు, ఈ పరిచర్య కొనసాగుతుంది. అర్థమైందా మీకు? సో కాబట్టి ఆయన అంటే నువ్వు విశ్వాసులను అట్లా తయారు చేసినావు. ఈ పరిచర్య నా పరిచర్య కాదు, ఇది దేవుని పని, ఆయన పని. అంటే
ఆయన మనసును నువ్వు ఎరిగినావు, ఆయన చిత్తాన్ని నువ్వు చేసినావు, ఆయన యొక్క చిత్తానుసారంగానే నువ్వు నడిచినావు, ఆయన చిత్తానుసారంగానే ఇదంతా నడుస్తుంది. సో నేను చనిపోతే నా చావుతోని నా పరిచర్య ఆగిపోతుంది. నా పరిచర్యని ముందుకు కొనసాగించుకోడు ఎవడు లేడు. కానీ నువ్వు చనిపోతే ఈ పరిచర్య నీ సావుతో ఆగది, ఈ పరిచర్య కొనసాగుతుంది. దట్ ఈస్ వాట్ ద 25 years విచ్ వీ హ్యావ్ స్పెంట్ నౌ. ఇప్పుడు 25 years అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ హెబ్రోన్ సంఘం ఉంది, హెబ్రోన్ సంఘంలో పరిచర్య జరుగుతుంది అంటే అదే కారణం. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం. అది ఏంటి అంటే భక్త సింగ్ తాత యొక్క వాగ్దానం. అది 2000 సంవత్సరం భక్త సింగ్ తాత వాగ్దానం. జనవరి 1వ తారీఖు 2000 సంవత్సరం భక్త సింగ్ తాతగారు వాగ్దానం తీసుకుంటే ఆ తాతగారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం చూడండి. ఆది కాండము 15:1 చదవండి. భయపడకుము, నేను నీకు కేడెము. అది ఆ వాగ్దాన కార్డు మీద ఉన్న మాట ఏంటి అంటే నీ బహుమానము అత్యధిక మగును. భక్త సింగ్ తాత గారికి దేవుడిచ్చిన బహుమానం ఏంది అని అంటే ఈ పరిచర్య, ఈ సేవ. ఈ సేవ ఇంకా అత్యధికమవుతుంది. రానున్న దినాలలో ఈ యొక్క పరిచర్య ఇంకా అత్యధికమవుతుంది. నీ బహుమానము అత్యధిక మగును అనే వాగ్దానం దేవుడు భక్త సింగ్ తాతకి చూడండి, తెలుసుకోండి. సో కాబట్టి దయచేసి ఇక్కడే ఉండండి. హెబ్రోన్ అంటే ఏదో పైన చూడకండి, దేవుని వాక్యాన్ని చూడండి. కాబట్టి ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు 20,000 సంఘాలు కాదు, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. ఇంకా ఇది ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది, ఇంకా మల్టిప్లై అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్థలానికి వచ్చి వాక్యం వినిపోతున్నారో వాళ్ళంతా చాలా ధన్యులు. ఎవరైతే ఈ యొక్క స్థలాన్ని ప్రేమిస్తున్నారో, ఈ యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నారో, వాక్కు పరిచర్యను ప్రేమిస్తున్నారో వాళ్ళంతా చాలా ధన్యులు. చాలా విషయాలు భక్త సింగ్ తాత మనకు నేర్పించినాడండి. ఉదాహరణకి వేరెవర్ యూ గో యూ క్యారీ బైబుల్ విత్ యూ. మొన్న జయశ్రీరామ్ అంకుల్ కూడా చెప్పిండు అదే మాట. ప్రార్థన, వేరెవర్ యూ గో యూ క్యారీ బైబుల్ విత్ యూ. ఆ తాత చెప్పిన మాట ఏంటంటే క్యారీ బైబుల్ టుడే దెన్ బైబుల్ విల్ క్యారీ యూ టుమారో. ఈ రోజు నువ్వు బైబుల్ని మోస్తే రేపు బైబుల్ నిన్ను మోస్తుంది. సో కాబట్టి మనకి చాలా అద్భుతమైన విషయాలు దేవుడు ఆయన ద్వారా నేర్పించాడు. సరే, ఒక చిన్న సంఘటన ఆయన జీవితంలో జరిగింది చెప్పి నేను ముగించేస్తాను. ఏం జరిగింది అని అంటే ఒకరోజు ఒక మహాసభలో వాక్యం చెప్పడానికి భక్త సింగ్ తాత గారిని పిలిచినారు ముంబైలో. అంటే అప్పటికే ఆయన గురించి అందరికీ తెలిసిపోయింది. ఆయన కొంచెం దేవుడు ఆయనను కొంచెం హెచ్చించినాడు. సో ముంబైలో ఒక మహా కూటమి పెట్టినారు, అంటే సువార్త మీటింగ్ పెట్టినారు. ఆ 3 రోజుల మీటింగ్స్ అయితే అందులో ఒక పూట మీరు వాక్యం చెప్పడానికి రండి అని భక్త సింగ్ తాతని పిలిచిరంటండి. పిలిస్తే ఆయనకి అకామిడేషన్ కొరకు ఒక హోటల్లో ఒక రూమ్ ఇచ్చినారు. ఒక హోటల్లో ఆయనకి అకామిడేషన్ ఏర్పాటు చేసినారు. ఈ ముంబైలో బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయనని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అంటే ఆ మీటింగ్ కంటే ముందు ఆ ముంబైలో బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మేము భక్త సింగ్ గారిని కలుస్తామండి, ఒకసారి దయచేసి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు చాలా బతిమలాడి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 5-6 మంది, 7-8 మంది, 10-12 మంది బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో పనిచేసే దేవుని భక్తులు వాళ్ళు వచ్చి భక్త సింగ్ తాతను కలిసినారు. కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే, భక్త సింగ్ గారు మాకు ఒక సలహా కావాలి. ఏం కావాలి? మాకు ఒక సలహా, సజెషన్ కావాలా? మా బైబుల్ సొసైటీలో చాలా బైబుల్స్ మేము ప్రింట్ చేసి పెట్టినాం, ఎవరు కొనుక్కొచ్చినారు? ఎవరు కూడా కొనట్లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం మేము వాటిని ప్రింట్ చేసి పెట్టినాము, అప్పటి సంది ఇప్పటి వరకు అవి అట్లనే ఉన్నాయి, ఎవరు కూడా కొనుక్కొచ్చారు. ఆ బైబుల్స్ని మేము ఎట్లా అమ్మాలి? దయచేసి మాకు ఒక సలహా ఇవ్వండి. అప్పుడు భక్త సింగ్ తాత గారు వాళ్ళకి అడిగినాడంట, ఎన్ని బైబుల్స్ ఉన్నాయి మీ బైబుల్ సొసైటీలో ప్రస్తుతానికి? బైబుల్ సొసైటీ ప్రతి చోట ఉంది,
ప్రతి స్టేట్లో బైబిల్ సొసైటీ అనేది ఉంది. దాని హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. సో అయితే భక్త్ సింగ్ తాతగారు అడిగినాడంట, ఎన్ని బైబిల్స్ ఉన్నాయి మీ దగ్గర అంటే, 10,000 ఉన్నాయండి అట్లనే అని అన్నారంట. 10,000 బైబిల్స్ అట్లనే ఉన్నాయి, ప్రింట్ చేసి పెట్టినాము, అవి అట్లనే ఉన్నాయి, ఎవరు కొనట్లేదు, ఎన్నో సంవత్సరాల క్రితం అనంటే, అప్పుడు భక్త్ సింగ్ తాత చెప్పినాడంట, ఆ 10,000 బైబిల్స్ సరిపోవు, మీరు ఇంకా కొన్ని ప్రింట్ చేయండి. ఏం సార్ ప్రార్థన? మీరు ఇంకా కొన్ని బైబిల్స్ ప్రింట్ చేయండి, ఆ బైబిల్స్ సరిపోవు, మీరు ఇంకా కొన్ని బైబిల్స్ ప్రింట్ చేయండి, అధికంగా ప్రింట్ చేయండి. మంచి సలహా ఇచ్చిన బాబు నువ్వు, ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా మంచి సలహా ఇచ్చినావు. ఇప్పటికే మేము మస్తు పైసలు ఖర్చు పెట్టి ఆ యొక్క బైబిల్స్ ముద్రించినాము, ఆ పైసలే మాకు ఇంకా రాలేదు, నువ్వు ఇంకా బైబిల్ ప్రింట్ చేయమంటున్నావు ఏంది? మంచి సలహా ఇచ్చినావు పాడు, నీకు వందనాలు అని వెళ్ళిపోయారంట వాళ్ళు. సో అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ రోజు ఆ యొక్క సువార్త మీటింగ్కి ఎప్పుడైతే ఆ వాక్యం చెప్పడానికి భక్త్ సింగ్ గారు వెళ్ళాలనో, ఆ మీటింగ్లో దేవుని వాక్యం గురించే చెప్పిండంటండి ఆయన. మనమందరము బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుదాం, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ అని చెప్పిండంట ఫస్ట్ మాట. ఎంతమంది అయితే ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినారో మీరందరూ కూడా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్, యూ షుడ్ రీడ్ యువర్ ఓన్ బైబిల్, యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ బైబిల్. అయిపోయి ఆ మీటింగ్ అయిపోయే లోపు ఎంతమంది అయితే ఆ మీటింగ్కి వచ్చినారో వాళ్ళందరూ బైబిల్ సొసైటీకే పోయినట్టు ఆ మీటింగ్ అయిపోగానే. అర్థమైందా? ఆ మీటింగ్ అయిపోగానే ఆ మీటింగ్కు ఎంతమంది అయితే వచ్చినారో వాళ్ళందరూ కూడా అందరూ బైబిల్ సొసైటీకే పోయినారట. జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ మొత్తం ఆ బైబిల్ సొసైటీ దగ్గర. ఇంతమంది ఉన్నారేంది ఈ బైబిల్ సొసైటీ దగ్గర? ఎన్నడూ లేంది. మాకు బైబిల్ కావాలి, మాకు బైబిల్ కావాలి, ఇవ్వండి ఇవ్వండి, ఎన్ని బైబిల్స్ ఉన్నాయో ఇవ్వండి, మేము కొనుక్కుంటాం, నాకు కావాలి, నా పిల్లలకు కావాలి, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బైబిల్స్ కావాలి, ప్లీజ్ గివ్ అస్ బైబిల్స్, వీ వాంట్ టు పర్చేజ్, ఎంత అమౌంట్ కావాలో చెప్పండి ఇచ్చేస్తాం, మాకు బైబిల్ ఇవ్వండి. ఒక్కొక్కటి 2 2 3 3 4 4 కొనుక్కొని పోయినాడు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చిండ్రంట. అయ్యా భక్త్ సింగ్ గారు, సారీ అండి, దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరు అన్న మాట మేము చాలా చులకనగా తీసుకున్నాం, మిమ్మల్ని హేళన చేసినాం, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము ప్రింట్ చేస్తాం, ఎన్ని బైబిల్స్ ప్రింట్ చేయాలో చెప్పండి, మేము చేస్తాం, వీఆర్ రెడీ టు ప్రింట్, హౌ మెనీ బైబిల్స్ యూ వాంట్, యూ టెల్ us. అప్పటి నుంచి మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి కూడా ఎన్నో చాలా అద్భుతమైన పరిచర్య ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా జరిగేది. నిజం చెప్పాలంటే భక్త్ సింగ్ తాత చనిపోయినప్పుడు 5 రోజులు అట్లనే పెట్టిండ్రు హెబ్రోన్లో ఆయన యొక్క బాడీని, 5 days. ఈ రోజు చనిపోయినాడంటే 5 days బాడీ అట్లనే ఉన్నది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, దేవుని దాసులందరూ కూడా వచ్చి ఆయన చూసిపోయినారు. సెప్టెంబర్ 22వ తారీఖు హైదరాబాద్లో అద్భుతం జరిగింది. సెప్టెంబర్ 22 ఆయన యొక్క ఆ బాడీని ఆ నారాయణగూడ సిమెట్రీకి తీసుకుని వెళ్తా ఉంటే రోడ్లన్నీ ట్రాఫిక్ జామే. కొన్ని గంటలు, ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల దాకా ట్రాఫిక్ జామ్. ఎవ్వరూ ఎక్కడ కదలడానికి వీల్లేదు. అందరూ తెల్ల బట్టలే వేసుకున్నారు, తెల్ల అంగి, తెల్ల పాయింట్, బైబిల్ చేతిలో పట్టుకున్నారు, బైబిల్ బ్యాగ్ సంఖలో వేసుకున్నారు. ఎవరు వీళ్ళంతా? అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉండే. ఆ చంద్రబాబు నాయుడు కూడా ఆయన పని మీద ఎక్కడనో వెళ్తా ఉంటే, ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, 2 గంటల నుండి మనం ట్రాఫిక్లోనే ఉన్నాము, ఏం జరిగిందో కనుకో అని అంటే అప్పుడు చెప్పిండ్రంట ఆయనకి, ఎవరో పాస్టర్ చనిపోయినాడంటండి, ఆ పాస్టర్ది ఫ్యూనరల్ చేస్తున్నారు, అందుకే ఇంత జామ్ అయింది. చంద్రబాబు నాయుడుకే ఏమంటే ఆశ్చర్యమైంది, హైదరాబాద్లో ఇంత పెద్ద పాస్టర్ ఉన్నాడా, నాకు తెలియదే, ఇంత పెద్ద పాస్టర్ హైదరాబాద్లో ఉన్నాడా, నాకు తెలియదయా, 9 సంవత్సరాల సంది నేను సీఎంగా ఉన్నాను, నాకే తెలియదు. సో కాబట్టి ఆ యొక్క ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అనంటే, ఫెయిత్ ఇన్ యాక్షన్ అంటే మన విశ్వాసాన్ని మనము క్రియారూపకంగా చూయించాలి అనేది మన యొక్క అంశం. అంతకుముందు సాధు సుందర్ సింగ్ గురించి చూసినాం, ఈరోజు భక్త్ సింగ్ గురించి చూసినాం. సో ఏదో
భక్త సింగ్ గారిని అట్లా చెప్పుకుంటున్నాము అని కాదు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి నడవడం అనేది చాలా ప్రాముఖ్యం. సరేనా? సో వేగుల వారికి ఉన్న లక్షణాలలో ఒక 5 లక్షణాలు మనం చూసినాం. సో అంతేకాకుండా ఆ లక్షణాలు మన భక్త సింగ్ తాతకు కూడా ఉన్నాయి. ఆయన కూడా దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఎంతో గొప్ప ఉజ్జీవం ఆయన తీసుకొని వచ్చినాడు. సో ఎంతో మందిని ఆ యొక్క నరకానికి వెళ్లకుండా ఆ యొక్క దేవుడు వాడుకున్నాడు ఆయనని, ఆ నరకం నుండి తప్పించాడు ఆయన. నేనైతే ఆయనను అసలు చూడలేదు, నేను ఆయనను చూడలేదు. మా ఇంట్లో మా నాయన ఒక్కడే చూసినాడు. అది కూడా ఆయన చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్కు మా నాయన ఒక్కడే పోయి వచ్చినాడు. మా అమ్మని దొరకపో అంటే కూడా మా అమ్మని కూడా దొరకపోలేడు ఆయన. ఆయన ఒక్కడే పోయిండు, చూసిండు, వచ్చాడు. మేము ఎవ్వరం చూడలేదు. మనమంతా ఇంకా ధన్యులం. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు. దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు. పరలోకపు తండ్రి, మరి నేటి దినం ఎంతో అద్భుతమైన దినం ప్రభువా. మీ యొక్క హృదయానుసారుడైన భక్త సింగ్ గారు మీ మనసును తెలుసుకున్నారు. నోయింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ ఈజ్ మై ప్లెజర్ అని అన్నాడు ఆయన. పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు అటువంటి సాక్ష్యం మా సంఘంలో ఎవ్వరికి కూడా లేదు. ఈవెన్ నాకు కూడా లేదు. అటువంటి సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు ఈ రోజులలో ఎవ్వరూ లేరు. ఆయన సంపాదించిన దాని కొరకు ఈరోజు సేవకులు కొట్లాడుకుంటా ఉన్నారు, మాది 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 మాది. ప్రభా, ఎంత దౌర్భాగ్యమో, ఎంత దుస్థితి, ఎంత భయంకరమైన తుచ్చమైన, ఎంత నీచమైన పాపంలో మేము జీవిస్తున్నాం. పరలోకపు తండ్రి, అట్లా కాకుండా మా యొక్క హృదయాలని, మా యొక్క మనసులని మీరు మరలా ఉజ్జీవింపజేయండి. ఆ యొక్క ఆది ప్రేమని, ఆది వైభవాన్ని హెబ్రోన్కి మరలా తీసుకొని రండి. పరలోకపు తండ్రి, ఆ యొక్క దాసుని స్మరించుకునే ఛాన్స్ మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, వచ్చిన మీ ప్రియులకై వందనాలు, ఈ సాక్ష్యం విన్న మీ ప్రియులకై వందనాలు. మరి ఎవరైతే కోల్పోయినారో వాళ్ళు కూడా ఈ యొక్క భాగాన్ని పొందుకునేలాగా సాయం చేయండి. మంచి వర్షం అనుగ్రహించినారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి వెళ్తున్నాం, మంచి క్షేమంగా మమ్మల్ని తీసుకొని వెళ్తారని నమ్మి స్తుతిస్తూ, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టండి, ఫలింపజేయండి. పరలోకపు తండ్రి, విన్న మీ ప్రియులు మర్చిపోకుండా సాయం చేయవలసిందిగా కోరుతూ, ప్రభు, మరి వారమంతా కూడా మీరు తోడుగా ఉండండి. మొన్న ప్రత్యేక కూడికలలో 3 దినాలు మీరు తోడుగా ఉన్నారు. ఎన్నో ఆత్మీయమైన విషయాలు మీరు నాకు కూడా నేర్పించినారు. మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ఆ విన్న మాటలు మేము మర్చిపోకుండా నెమరు వేసుకునేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక.